చెప్పండి, చూస్తుండగానే సంవత్సర పాలన రాష్ట్రంలో గడిచిపోయింది. ఒక పక్క కూటమి ప్రభుత్వ నాయకులేమో 2వ తారీఖు వస్తారంటున్నారు. నిన్న మంగళగిరి టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎంపీలు ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు గారు. ఎవరైతే వాళ్ళ పర్ఫార్మెన్స్లు బాగోట్లేదో వాళ్ళైతే కనుక పక్కన పెట్టే ఆలోచన కూడా మేము చూస్తున్నాము అంటున్నారు. ప్రజల్లో ఉండండి, ప్రజల పక్షాన ఉండండి అంటున్నారు. 2వ తారీఖు మొదలు పెట్టబోతున్నారు. 4 రోజులు చేస్తారంట. నియోజకవర్గ వారీలుగా చూసుకున్నా కానివ్వండి, గ్రామ స్థాయిలో చూసుకున్నా అందరూ కూడా ప్రజలు గడప గడపకి వెళ్ళి వీళ్ళ యొక్క సుపరిపాలన ఎలా ఉందని తెలుసుకోబోతున్నారు. ఒక పక్క మాజీ ప్రభుత్వాలు, గత వైసీపీ నాయకులు కూడా బేరీలు వేసుకుంటున్నారు. వాళ్ళు కూడా 3వ తారీఖు రాబోతున్నారు. సంవత్సరం పరిపాలనలో ఏమీ జరగలేదు అనేది వాళ్ళ వాదన. ఎలా ఉంది ఈ రెండు కూడా చూసుకుంటే ఎలా అనిపిస్తుంది? వాళ్ళు ఒక రోడ్లు వేసారన్న వీళ్ళు, అది కూడా గత ప్రభుత్వంలో కొన్ని జరిగిన కాంట్రాక్టులు ఉన్నాయి వాస్తవానికి. అయితే వీళ్ళు ఇచ్చింది ఏమీ లేదు. ఈ సంవత్సరం వరకు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు తిరిగారు గట్టిగా, అంటే ప్రజల్లో వీళ్ళకి వ్యతిరేకత వచ్చింది. దానివల్ల ఇప్పుడు అమ్మఒడి ఇచ్చారు. రేపు ఆగస్టు 15 అంటున్నారు. అది కూడా ఎందుకు ఇస్తున్నారు? ఆగస్టు 15 బస్సు ఇస్తానంటున్నారు. ఎందుకని? జనాల్లో వ్యతిరేకత వచ్చింది. అది కేవలం అది ఆ వ్యతిరేకత పోగొట్టుకోవడానికనే చెప్తున్నారు. ప్లస్ ఇంకోటిది గ్యాస్ సిలిండర్ ఇచ్చారు. ఆ సిలిండర్ ఏంటి పరిస్థితి? ఒకటి ఇచ్చారు. మొన్న ఏమన్నారు అచ్చెన్నాయుడు గారు, 3 బండ్లకు ఒకసారి వేసేస్తాం, మీ ఇష్టం ఎప్పుడు కడితే అప్పుడు తీసుకొని అన్నాడు. ఇంతవరకు అది ఏమి లేదు. నాకు తెలిసి కొంతమందికి రాలే. 10లోని ముగ్గురికి వచ్చింది. ముగ్గురికి వచ్చింది. అది కూడా 2వ వచ్చేసరికి 10లో ముగ్గురికి వచ్చింది 2వసారి. సరే, రేపొద్దున ఇంకా తగ్గించుకుంటా పోతారు. ఎన్ని కార్డులు ఉన్నాయి ఏంటి, అమ్మఒడి ఎంతమంది రావాల్సింది, ఎంతమందికి వచ్చింది. అది ఏంటంటే కనువింపు కోసం కొంతమందికి ఇచ్చారు. అది గొప్పగా చెప్పుకుంటున్నారు. అది కూడా అమ్మఒడి అనేది, తల్లి వందనం అనేది దాని పేటెంట్ రైట్స్ జగన్మోహన్ రెడ్డి, వేరే వాళ్ళవి కాదు. అది పెట్టింది, ఆ పేటెంట్ రైట్ ఆయనదే వాస్తవానికి. తల్లికి వందనం అది ఓకే. ఈ కొత్తగా ఈ బస్సు స్కీమ్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉన్నదాన్ని ఇన్ని రోజులు పెట్టారంటే అది ఎన్ని రోజులు రేపొద్దున ఆటో వాళ్ళ దగ్గర నుంచి వ్యతిరేకత వచ్చింది, తీసేస్తారు. వీళ్ళు గవర్నమెంట్ నేను చేశాను. ఏం చేశారు మీరు? ఇప్పుడు మేము ఆర్థిక పరిస్థితులు బాగాలేదు అని అంటున్నారు. నువ్వు అంటే అంతకుముందులో ఏమన్నావు? ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, ఈ 14 లక్షల కోట్లు అప్పు ఉంది అన్నప్పుడే నువ్వు ఇన్ని ఇస్తానంటివే. మీరే మళ్ళా 7 లక్షల కోట్లు అంటారు. ఇప్పుడు ఎందుకు మీరు ఇవ్వలేకపోతున్నారు? 1,67,000 కోట్లు అప్పు చేసావు. ఏం చేశారు? ఈ సంవత్సరంలోనే నువ్వు అప్పు చేసావు రైటే. మా అంటే ఇప్పటికి పథకాల రూపంలో నువ్వు ఇచ్చింది ఎంత? నాకు తెలిసి మొన్న 800 కోట్లు ఏది ఈ అమ్మఒడికి ఇచ్చింది. దానికి ముందర దానికి ఒక 50 కోట్లు ఎంత ఇచ్చావు, ఏది గ్యాస్ సిలిండర్ కానీ దేనికైనా సరే. మీరు ఇంకేమి ఇచ్చారు ప్రజలకి? అంటే డెవలప్మెంట్ కావాలి. డెవలప్మెంట్తో పాటు పరిస్థితులను కూడా కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, ముతకోళ్ళు ఉంటారు, వాళ్ళకి చూసుకోవాలి. ఇప్పుడు ఆటో వాళ్ళని తీసేసి, ఏ ఆటో వాళ్ళని, రేషన్ వాళ్ళని తీసేసారు. వాళ్ళని రోడ్డుని పడేశారుగా. వాళ్ళకి దగ్గర 200 కోట్లు కట్టాలా వాళ్ళ పాపం. వాళ్ళు ఎక్కడ తినాలి? వాళ్ళకి ఇప్పుడు ఒక జాబ్ నువ్వు చూపించట్లేదు. వాళ్ళ ఆటో తోలుకునే వాళ్ళే. వాళ్ళకి ఎంతో ఏదో చేసి సరే వాళ్ళని ఫ్లిప్కార్ట్లోనో వాటిలోనో ఏట్లో తోసేస్తే కొంచెం నీ తరపున చెయ్యి. ఇప్పుడు నువ్వు కట్టేసే, ఈఎంఐ కట్టేసే. నువ్వు కట్టట్లేదు, అది లేదు. వాలంటీర్ని తీసేసావు. వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తాను. ఇప్పుడు జీవో లేదని అన్నావు, నువ్వు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు కొన్నిటికి మీరు జీవో లేదు అని అంటున్నారు. వాటికి లేనప్పుడు కొన్నిటికి జీవో లేకపోయినా సరే మీరు ఇస్తున్నారుగా, అదేదో నువ్వే ఇవ్వచ్చు కదా జీవో. ఏమంటున్నారంటే ఈ ఆర్థిక వెసులుబాటు లేక ఎంత టైం పడుతుంది, వెంటిలేటర్ మీద ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వెసులుబాటుకు సంబంధించి ఏదైతే విషయం ఉందో దాన్ని గాడిలో పెట్టడానికి ఎంత సమయం పడుతుంది. ఒకవేళ ఏదన్నా పథకాలు అరకొరగా చేసినట్లు అనిపించిన, వ్యతిరేకత వచ్చిన దాని గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమంటున్నారు. మరి నాయకులు కదులుతారా, లేకపోతే సాధారణంగా ఏదో తూతూ మంత్రంగానే ముగిస్తారా? మీ అభిప్రాయం? వాళ్ళు తూతూ మంత్రానిగానే వెళ్తారు, వాళ్ళు రారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏమండి గడప గడపకి వైసీపీ గవర్నమెంట్లో గుడ్ మార్నింగ్ అది ప్రోగ్రామ్స్ పెట్టి తిరిగారు. వీళ్ళు ఇప్పుడు అది తిరగడానికి ఆయన చెప్పినప్పుడు 151 మంది 175 మంది ఇన్ఛార్జీలతో సహా తిరిగారు. ఇంటింటికి తిరగలేదా? ప్రతి ఒక్కరు చెప్పిన టయానికి 2వ రోజు నుంచి తిరిగారు. వీళ్ళు ఆ ధైర్యం చేయరు.
వాస్తవానికి. మరి మూడో తారీఖు నుంచి కూడా మాజీ ప్రభుత్వాలు వైసీపీ ప్రభుత్వ నాయకులు కూడా వెళ్తామంటున్నారు. 1 year మేనిఫెస్టో చంద్రబాబు రీకాలింగ్ అని టైటిల్ పెట్టి ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేయమంటున్నారు. ఎలా అనిపిస్తుంది? అది 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 తెలియాలి, జనాలకు అది తెలియాలి. ఆయన ఎన్ని చెప్పాడు, ఏం మాటలు చెప్పాడు, నేను వస్తే ఇట్లా చేస్తాను అట్లా చేస్తాను, ఆ రికార్డులు కూడా ఉన్నాయి కదా. అది ఇప్పుడు ఆయన క్లారిటీగా చూపిస్తానంటున్నాడు. ఆయన నేను క్లారిటీ చూపిస్తాను, అందుకని జనాల్లో వ్యతిరేకత రావచ్చేమో. వ్యతిరేకత ఆల్రెడీ వచ్చింది. మొన్న పల్నాడు చూసి అదేం చేయాలో తెలియక ఆయనది చచ్చిపోయాడు. ఇప్పుడు ఈయన చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 23 మంది ఆయన మొన్న ఏదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తిరిగాడు. అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు 8 మంది. సామాజిక బాధ్యత లేదు, కారు చక్రాల కింద ఒక వ్యక్తి పడితే ఆయన పట్టించుకోకుండా వెళ్ళిపోయారని కూడా ప్రసంగించారు. అదే అదే నేను అదే చెప్పాలనుకున్నాను. ఇప్పుడు ఒకటి ఆయనకు మానవత్వం ఉందా? ఆయన మానవత్వం లేకుండా ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నారు 8 మంది కందుకూరులో, హాస్పిటల్లో జాయిన్ చేయించి వచ్చి మీటింగ్ పెట్టాడు. ఈయనకు మానవత్వం ఉందా? ఈయన వెళ్ళి పరామర్శించాడు, ₹1 ఇచ్చాడు. ఈయనైనా 10 లక్షలు ఇచ్చాడు, ఆయన ₹1 ఇచ్చాడు. ₹1 చూసుకుంటే ఫైనల్గా ఎలా ఉండబోతుంది? ప్రజలు ఏమని చెప్తారు? ఒకవేళ గడప గడపకి వస్తున్నారు కాబట్టి ఇటు పక్క మాజీ ప్రభుత్వ నాయకులు, ఒక పక్క కూటమి ప్రభుత్వ నాయకులు, పర్టికులర్గా టీడీపీ నాయకులే వస్తామంటున్నారు కదా ఎక్కువ శాతం. మరి ఎలా ఉండబోతుంది? ఏముంటుంది రిప్లై? ఎలా ఉంటుంది అంటారు ప్రజలు? ఏమండి, వైసీపీ వాళ్ళు గడప గడప తిరగడానికి ధైర్యంగా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ధైర్యం లేనోడైతే వాడు చెప్పరు. వీళ్ళు బ్యానర్లు పెట్టుకుని ఉంటారు, 10 ఇళ్ళకి వెళ్తే ఫోటోలు తీసి పంపిస్తారు అంతే. అది కూడా వీళ్ళకున్న ఒక 10 ఛానల్స్, ఒక 7-8 ఛానల్స్ ఉన్నాయి. ఆ ఛానల్స్ పెట్టుకుని ఆ ఛానల్స్ మొత్తాన్ని ఇప్పుడు ఇంటికి వెళ్ళారనుకో ఆ 10 ఛానల్స్ వాళ్ళు వస్తారు. వీళ్ళకి అట్లా రానవసరం లేదు. వీళ్ళ సోషల్ మీడియా చాలు, వీళ్ళది చాలు అంతే. సంవత్సరం పరిపాలన ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? గ్యాస్ సిలిండర్ డబ్బులు ఒకటే పడి మిగతాయి పడకపోవడం. గ్యాస్ సిలిండర్ డబ్బులు ఒక నెలే పడినాయి, మళ్ళీ పడలే. మరి చూసుకున్నట్లయితే కనుక ఈ పెరిగిన పెన్షన్ టయానికి వస్తుందా? పెన్షన్ టయానికి ఇస్తున్నారు మేడం. మరి చూసుకున్నట్లయితే మిగతాది కూడా తల్లికి వందనంకి ఏదన్నా అర్హులు ఉన్నారా ఇంట్లో? ఎవరన్నా పిల్లలు, మనవరాళ్ళు, మనవలు లేరండి. మరి ఎలా ఉంది కొంచెం ఈ రోడ్ల వ్యవస్థలు ఎలా ఉన్నాయి? డ్రైనేజీలు ఇవన్నీ? డ్రైనేజీలు అయ్యి ఏం కొంచెం బాగాలేదండి, నిండిపోవడం అన్నీ ఇలా అవుతున్నాయి. అయితే డ్వాక్రా దాంట్లో ఏమన్నా ఉన్నారో వాళ్ళకి రుణాలకి కొంచెం ఈ ఉపశమనం కింద ఏదో ఇస్తామంటున్నారు. మరి అవి కూడా ఏమన్నా అందుకున్నారా లేదా? ఇంకా ఏం తెలియదండి, మేము పనికి వెళ్ళిపోతాం, ఇళ్ళ కాడ ఉండం. పోస్ట్ ఆఫీస్లో 200 పెట్టి ఖాతాలు తెరిచారు. ఏది డబ్బులు వేస్తారు? ఆడబిడ్డ నిధి కింద 1500 ఇవ్వాలి. అవి ఏమన్నా మరి? పోస్ట్ ఆఫీస్ అది మేమేం పెట్టలేదు, పెట్టుకున్న వాళ్ళు చాలా మంది పెట్టారు. ఎలా ఉంది మేడం చూసుకున్నట్లయితే? మరి 2వ తారీఖు నుంచి కూడా మీ యొక్క నియోజకవర్గ వారీలుగా మీరు ఎక్కడ ఉంటే అక్కడ నాయకులు వచ్చి అడుగుతామంటున్నారు. సంవత్సరంలో ఏమేమి బాగున్నాయి ఏంటి అనేది మరి ఏం చెప్పదు? ఏం చెప్పడానికి ఏం తెలియదండి. మరి 3వ తారీఖు నుంచే మాజీ ప్రభుత్వ నాయకులు, ఓడిపోయిన వైసీపీ ఉంది కదా, వాళ్ళు కూడా వస్తామంటున్నారు. వాళ్ళు కూడా అడిగి ఇంకెంత బాకీలు ఉన్నాయి, ఒక్కొక్క ఆడపిల్లకి ఆడబిడ్డలకి ఎంత ఇవ్వాలి మొత్తం చెప్తామంటున్నారు. పర్ఫార్మెన్స్ ఎలా? నెల 1500 ఇస్తామని అని అన్నారు. ఇంకా అలాంటి ఇంకా ఏమీ లేదు. మేడం మరి చూసుకుంటే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా అంటే? గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది, ఇంటికి వచ్చి అన్ని విషయాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏదైనా సచివాలయాలకు వెళ్ళబుద్ధి? అవునండి, ఇప్పుడు సచివాలయం దగ్గరికే వెళ్ళాలి. అందరూ వాలంటీర్లు అందరూ ఇంటికి వచ్చేవారు, అన్ని కనుక్కుండేవారు. ప్రతిదీ సచివాలయంకి వెళ్ళాల్సి వస్తుంది. రేషన్ ఏమో ఇతర డోర్ డెలివరీ ఉండేది, ఇప్పుడు స్టోర్లో తీసుకోమంటున్నారు. అది ఇబ్బందే కదా? స్టోర్లోకి వెళ్తున్నాము. సర్వర్లు పనిచేస్తున్నాయా? ఫింగర్ ప్రింట్లు సర్వర్లు ఒక్కోసారి పనిచేస్తున్నాయి, ఒక్కోసారి ఆగిపోతున్నాయి. మరి ఏమంటారు? ఈ గడప గడపకి ప్రోగ్రామ్ పెట్టారు, వాళ్ళేమో చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని వైసీపీ వాళ్ళు, మేము చేసిన సుపరిపాలన ఎలా ఉందని వీళ్ళు టీడీపీ నాయకులు ఎలా ఏం చెప్పొచ్చు? ఎలా ఉంటే అలా అంటారు. అవునండి. సంవత్సర పరిపాలనకు సంబంధించి నిన్న ఏదైతే ఉందో మంగళగిరి టీడీపీ కార్యాలయంలో దిశానిర్దేశం జరిగింది. చంద్రబాబు నాయుడు సమీక్షణ ఏదైతే కార్యకర్తలకి 2వ తారీఖు నుంచి కూడా ప్రజల్లో ఉండండి, ఏదైతే ఇప్పుడు వరకు మనం చేసిన సంక్షేమ పథకాల గురించి చెప్తూ ఈ 1 year పర్ఫార్మెన్స్ మీద ఫీడ్బ్యాక్ తీసుకోమంటున్నారు సార్. ప్రజల నుంచి గడప గడపకి వచ్చి అడుగుతారంట, ఏదన్నా జరగకపోతే చెప్పుకోవచ్చు అంటున్నారు. ఎలా ఉంది సార్ ఈ విధానం? ఎలా? మాజీ నాయకులు ఎవరైతే ఓడిపోయి ఉన్నారో వైసీపీ వాళ్ళు 3వ తారీఖు నుంచి వస్తున్నారు సార్. వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని పేరు పెట్టారు. ఇంకా బాకీలు ఎంత ఉన్నాయి, ప్రభుత్వం ఎంత ఇవ్వాలి, అసలు వీళ్ళు చెప్పినవి అన్నీ కూడా క్లారిటీగా అడిగి ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తారంట. దాంట్లో ఆప్షన్స్ ఎన్నుకోవచ్చు అంటున్నారు. ఇదొక విధానం. ఎవరు వస్తున్నారు సార్? ఎలా ఉండబోతుంది? ఇద్దరు వస్తున్నారు కదా ఈసారి. చంద్రబాబు నాయుడు అయితే బాగుంది. ఎలా ఉంది సార్? కరెంటు బిల్లులు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా? ఏం లేదు, బాగుంది. రోడ్ల వ్యవస్థ ఎలా ఉంది సార్? బాగుంది సార్. ఎలా ఉంది టోటల్గా చూసుకుంటే 1 year మీద ఏమేమి బాగున్నాయి? రోడ్లు బాగున్నాయి, అంతా బాగుంది, పరిపాలన అంతా బాగుంది.
ఎలా ఉంది సార్? అంటే ఆర్థికంగా వెంటిలేటర్ మీద ఉన్న ఈ యొక్క ఆర్థిక వ్యవస్థని మళ్ళీ గాడిని పెట్టడానికి సమయం పట్టింది అంటున్నారు బాబు గారు. ఇప్పుడు బాగుందండి. ఎన్ని కేసులు పెట్టినా తట్టుకుంటాము, మేమైతే తగ్గేది లేదంటారు మాజీ ప్రభుత్వం. అంటే ఏం లేదు సార్, వాళ్ళ డిస్కషన్ అలా జరిగింది, దాని గురించి అడుగుతాను. వాళ్ళు అలాగే అంటారులేండి. సార్ చూసుకుంటే ఆగస్టు 15 ఖరారు అయ్యింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నిజంగా ఉపయోగపడుతుందా? ఉపయోగపడుతుంది. మరి ఆడబిడ్డ నిధి 1500 ఇస్తామంటున్నారు. ఈరోజు రైతులు పెట్టుబడి సాయం గురించి ఒక ఏదైతే ఉందో వార్త వెలువడుతుంది అంటున్నారు సార్. ఏదైతే 7000 ఫస్ట్ దప్పం ఇస్తామంటున్నారు, మంచిదేనా? మంచిది. ఎలా ఉంది సార్? నిరుద్యోగ భృతి ఉంది మళ్ళీ బాగానే ఉంది. 2-3 తారీఖులో డిఎస్సి ఎగ్జామ్ కూడా జరగబోతుంది సార్. ఈ ఉపాధ్యాయుల నియామకం గురించి ఏమంటారు? మంచిదేనండి. యాజ్ ఏ సీనియర్గా ఏమంటారు సార్? ఎలా ఉంది ఇప్పుడు? పర్లేదా ధరలు ఇవన్నీ? ఉందండి, బాగానే ఉంది. నమస్కారం అండి. సంవత్సర పరిపాలన అవుతుంది. కూటమి ప్రభుత్వ నాయకులు ఒక పక్క పాత వైసీపీ నాయకులు కూడా, వీళ్ళేమో 2వ తారీఖు కూటమి ప్రభుత్వ నాయకులేమో, 3వ తారీఖు నుంచి పాత వైసీపీ ప్రభుత్వాలు కూడా వస్తాయంట. అంటే వాళ్ళు ఓడిపోయి ఉన్నారు కాబట్టి వాళ్ళు బేరీలు వేసుకుంటున్నారు. ఇప్పుడేమో నాయకులు ఏమేమి అందాయి ఈ సంవత్సర కాలంలో అంటున్నారు. ఎలా ఉంది? ఇంట్లో పెన్షన్ కానివ్వండి, రేషన్ కానివ్వండి, టైంకి వస్తున్నారు? అన్నీ బాగున్నాయండి. వైసీపీ ప్రభుత్వం అయితే పెన్షన్ సరిగ్గా ఇచ్చేవారే కాదు. అసలు ప్రభుత్వ ఉద్యోగులకైతే 10వ తారీఖు దాటాక కనుక వేసేవారు కాదు. అసలు ఎంప్లాయీస్ కూడా శాలరీసే పడేవి కాదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఒక రోజు ముందుగానే ఇస్తున్నారు. సండే హాలిడే వస్తే ఒక రోజు ముందుగానే ఇస్తున్నారండి. చంద్రబాబు గారు కూడా ఏమంటున్నారంటే సంవత్సర పాలనలో ఈ ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం మేము, ఇవన్నీ లైన్లో పెట్టడానికి టైం పట్టింది, ఏదన్నా ఇవ్వలేకపోతే మళ్ళీ మేము అమలు చేస్తామని. అంతే కదా, మరి వాళ్ళు కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు నష్టపోయి ఉన్నాం కదా మనం. అన్ని ఒకేసారి చేయాలంటే వాళ్ళు చేయలేరు కదా, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తారండి. చేయలేనప్పుడు అప్పుడు మనం అడుగుతాం. మాజీ ప్రభుత్వ నాయకులు ఏమో సంవత్సరంలో ఏమీ చేయలేదు, ఊరిని హామీలు ఇచ్చి వదిలేశారు, ఇంత టైం ఎందుకు, ఒక సంవత్సరం డబ్బులు కలిసినాయి కదా వీళ్ళకంటున్నారు వీళ్ళు. అదే ఎలాగండి, మరి పడ్డాడు లెగాలి కదా చిన్నగా. లెగక ముందే మనం ఇంకా అన్ని ఇమ్మంటే ఎట్లాగండి? అన్ని నిదానంగా అన్ని చూస్తారండి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే నాయకుల్ని ప్రజల్లో ఉండమంటున్నారు. ఈ అమెరికా సభలని, తానా సభలని, ఆటా సభలని వెళ్ళమాకండి, మీరు ఒకవేళ అక్కడికి వెళ్తే మళ్ళీ మీరు మాజీ మంత్రులుగా మిగిలిపోతారు తప్ప ప్రజలు నమ్మరు అంటున్నారు. అంతే కదా, మరి ప్రజల్లో ఉండి ప్రజలకు మేలు చేస్తే రెండోసారి గెలిపిస్తారు. మేడం, ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు 15కి, ఆడబిడ్డ నిధి 1500 ఇస్తామంటున్నారు. నిరుద్యోగ భృతి ఉంది. 2 రోజుల్లో ఉపాధ్యాయులకి సంబంధించిన ఎగ్జామ్ కూడా జరగబోతుంది. వాళ్ళు కూడా మళ్ళీ నియామకం ఉంటుంది. ఎలా ఉంటుంది? బాగుంది అంతా బాగుంది కదా. మరి డిఎస్పీ మొన్న ఇచ్చారు, అన్నీ బాగున్నాయి కదా. అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. కరెంట్ బిల్లు ఏమన్నా ఇబ్బందిగా ఉన్నాయి? ఏం లేదండి, బాగానే ఉంది. డోర్ డెలివరీలు ఆగిపోయినాయి, డిపోల్లో తీసుకుంటున్నారు కదా. ఇదే రైట్ అనుకుంటున్నారండి. ఎందుకంటే రేషన్ రోడ్డు మీద నుంచి తీసుకోవాల్సి వస్తుంది. ఇదైతే మేము రేషన్కి వెళ్ళి తెచ్చుకుంటాం అంటున్నారు. ప్రజలు దాని గురించి మాత్రం సంతృప్తిగా ఉన్నారు. అమరావతి పోలవరానికి కృషి చేస్తున్నాము, 2027 కల్లా పోలవరం పూర్తవుతుంది, ప్రజలకు అంకితం ఇస్తానని ఆయన కొంచెం ఈ మొన్న కారు చక్రాల కింద పడి ఒక ఆయన చనిపోయారు కదా జగన్మోహన్ రెడ్డి హయాంలో. పాపం వాళ్ళకి ఏదైతే ఉందో వాళ్ళు కేర్ తీసుకోకుండా పక్కన వదిలేసి వెళ్ళారంటున్నారు, నిజమేనా? అదే కదా, మరి మనం చూస్తున్నాం కదా, కళ్ళతో అక్కడ చూపిస్తున్నారు కదా. అలా పడినప్పుడు ఒక సహజం పడ్డాడు కాదంటలా, ఆ మనిషిని హాస్పిటల్ తీసుకెళ్ళటము అవి చెయ్యాలి కదండి. చేయకుండా ఒక మానవత్వం లేకుండా ఇప్పుడు మనిషి పడిపోతే మనం వదిలేసి వెళ్ళంగా లేపుతాంగా అయింది. అదే ఆ విధంగా మర్చిపోయి ఉంటే అదే హాస్పిటల్ చేస్తే బతికేవాడేమో. నియోజకవర్గ వారీలుగా ఒకవేళ పర్ఫార్మెన్స్ బాగపోతే మళ్ళీ మారుస్తామంటున్నారు, మంచిదేనా? అంటే మీ ఏరియాలో ఎవరన్నా సరిగ్గా చేయలేదనుకోండి టీడీపీ నాయకులు, మరి వాళ్ళ అభిప్రాయం ప్రకారం మార్చాలి కదా. మరి ప్రభుత్వాలు చూశారు, కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. చూస్తే గత 5 ఏళ్ళు సంక్షేమం ఉంది, ఇప్పుడు కూడా సంక్షేమంతో అభివృద్ధి అంటున్నారు. ఏం చెప్పు? అభివృద్ధి అంటే ఇప్పుడు అభివృద్ధి బాగానే ఉందండి. చేసిన పనులు మామూలుగా పిల్లలకండి వేసాడు, డబ్బులు వేసాడు. ఆయన రైతుకు కూడా వేయాలని కష్టపడుతుండు, రైతు కూడా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం అప్పులు చేసి కూర్చకపోయింది. ఆయన అప్పులన్నీ పోవాలంటే ప్రతి ఇబ్బందిలో ఉండు. సంక్షేమాలకు ఇబ్బంది ఏమీ లేదు. ఇంకా సంవత్సరంకైనా నెలకైనా వస్తాయి. ఈ చంద్రబాబు ప్రభుత్వం మంచిగా ఉంది. కూటమి ప్రభుత్వం ముగ్గురు కలిసి బాగా చేస్తున్నారు. ప్రజల్లో ఉండండి నాయకులందరూ కూడా గైరు హాజరు కావద్దు సభా సమావేశాలకి. కొంతమంది అమెరికా వెళ్ళారు, కొంతమంది దైవ దర్శనానికి వెళ్ళారు నిన్న మీటింగ్ నిమిత్తం కూడా. మీరు కనుక మళ్ళీ రెస్ట్ తీసుకుని మనకు వారసత్వం ఉందలే, మనకేం అవ్వదులే అని కూర్చుంటే మళ్ళీ మీరు కూడా గత ప్రభుత్వంలాగా ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. సో నేను ఇచ్చిన సూచనలు పాటించండి అని నిన్న ఏదైతే మంగళగిరి ఆఫీస్లో చెప్పడం జరిగింది. ఎలా అనిపించింది? అట్లేం కాదులేండి, అట్లేం జరగదు. ఎప్పటికీ కూటమి ప్రభుత్వం ఏమంటే ఇబ్బంది పడదు. మళ్ళీ నెక్స్ట్ వచ్చేది కూటమి ప్రభుత్వమే. 3వ తారీఖు చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో రీకాలింగ్ అని దానికి పేరు పెట్టారు. మాజీ ప్రభుత్వ నాయకులు వస్తామంటున్నారు గడప గడప. ఇంకా మనకి ఎంత బాకీలు ఉన్నారు, ఎంత ఇవ్వాలి ప్రభుత్వాలు, మేము చెప్పిన దానికి ఇప్పుడు చేసిన దానికి ఇప్పుడున్న ప్రభుత్వాలకి ఎంత డిఫరెన్స్ ఉందో ఎక్స్ప్లెనేషన్ ఇస్తామంటున్నారు. రాయండి, వాళ్ళు కూడా ఇంటికి గడప తిరగనాయండి. వాళ్ళు చెప్పే మాట, వాళ్ళు చెప్పే మాట చదువుతారు. చూద్దాం, ఈ ప్రభుత్వం కూడా చూద్దాం.
టోటల్గా ఎలా ఉంది సార్ రేషన్ డోర్ డెలివరీ విధానం కానివ్వండి? రోజు డైలీ అంటే ఇప్పుడు పోయిన ప్రభుత్వం లేదంటే అమ్మకాలు వాళ్ళు బండ్లు వేసుకొని పోయి మధ్యలో బియ్యం అమ్ముకునే వాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్గా షాప్కి వెళ్ళి బియ్యం తీసుకొచ్చుకునే వాళ్ళు. మేము రేపు పొద్దున వస్తాంలే, మీరు పనికి వెళ్ళిపోయినారు, రేపు పొద్దున వస్తాం ఆ బియ్యం అమ్ముకొని పక్కదారులు పడిచారు. 2027 కల్లా పోలవరం చేసి ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి తెలుగు జాతికి అంకితం ఇస్తామంటున్నారు చంద్రబాబు గారు. కొంచెం వెసులుబాటు ఇవ్వండి, ఆర్థికంగా బలం అవ్వడానికి కొంచెం సమయం పడుతుందంట. తొందరలో చేస్తారండి. వెలుగున్న ప్రాజెక్టు మరి ప్రకాశం జిల్లా మాది, వెలుగున్న ప్రాజెక్టు మాది ప్రకాశం జిల్లా. మా వెలుగున్న ప్రాజెక్టు పూర్తి చేస్తారని నమ్మకం ఉంది మాకు. అలా ఉంది సార్. ఎలా ఉంది సార్? ఒక పక్క చూసుకున్నట్లయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఎంతవరకు సాధికారికతగా ఉంటుంది, ఉపయోగపడుతుంది? ఉచిత బస్సుకు ఇబ్బంది పడతారండి. ఆడోళ్ళు వాళ్ళు కొట్టుకొని చాలా ఇబ్బంది పడతారు. ఉచిత ప్రయాణం కొద్దిగా కష్టంగా ఉంటుంది. ఆర్థిక భారం కూడా గవర్నమెంట్ పడితే మనకు కూడా మన మీద పడ్డట్టు అది కూడా కష్టంగా ఉంటుంది సార్ కొద్దిగా. నాయకుల పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దగ్గర ఉంది సార్. నియోజకవర్గ వారీలుగా ఏదన్నా అటు ఇటుగా ఉంటే మళ్ళీ మార్పులు చేర్పులు ఉంటాయి, సిద్ధం కండి అంటున్నారు. ఎలా ఉంది క్లాస్ పీకడం? ఎలాంటి మార్పులు చేర్పు ఉండొచ్చు. క్లాస్ పీకడం మా ఎమ్మెల్యే కానీ మంత్రులు కానీ పని బాగానే చేస్తారు. ఇప్పటికే ఇబ్బంది లేదు. తర్వాత నెక్స్ట్ మనం చెప్పలేము. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.